మహాదేవుని యొక్క కనికరమును జ్ఞాపకము చేసుకుంటూ మరొక ఉదయకాల సమయమును మనము చూడగలిగినట్లుగా దేవుడిచ్చిన ఈ ప్రేమను బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లిస్తూ మనము ఈ దినము ఉదయకాల సమయమున జరుగుతూ ఉండిన మార్నింగ్ మన్నా కార్యక్రమమును మనము ప్రారంభించుకుందామండి. ప్రార్థన ద్వారా దేవుని యొక్క కృపను మనము కోరుకుందాము. మహిమగల రాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు. నూతనమైన దినములోనికి మేము అడుగు పెట్టగలిగినట్లుగా మీరు మాకు ఇస్తూ ఉన్న తోడ్పాటును బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాము. మీ వాక్య లేఖనాల ద్వారా ప్రభువా మీరు మమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మీలో మేము నిలిచి మిమ్మల్ని హత్తుకున్న సమూహముగా మేము ఐక్యముగా కూడి మిమ్మల్ని స్తుతించబోతూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. ఈ ఉదయకాల సమయమున వాక్యమును మీరు మాకు నేర్పించండి. మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారం వాక్యం ద్వారా అందచేయమని కోరుకుంటూ మార్నింగ్ మన్నా వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా నిలవమని కోరుకుంటూ క్రీస్తేసు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి, ఆమేన్ ఆమేన్. ఎంతగానో సంతోషం అండి. మరొక ఉదయకాల సమయమును మనం చూడగలిగినట్లుగా దేవుడు చూపుతూ ఉన్న ఆయన యొక్క మహా ప్రేమను బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మనకు కలిగిన దేవుడు ఎంతో శ్రేష్టమైన దేవుడు కదా. ఆయన ఉన్నతమైన స్థలములో ఆసీనుడై ఉన్న ప్రభువు కదా. ఆయన చిత్తమును బట్టి మన జీవితాలను ఎన్నుకొని ఆయన పిలుచుకొని ప్రతిష్ఠించుకొని అభిషేకమును దయచేసి ఆత్మ నింపుదలను ఆత్మ క్రొమ్మరింపును మనకు దయచేసి ఆయన మార్గములో మనలను నడుపుతూ ఉన్నాడు కదా. అలాగున అయితే ఆయన మార్గములో నడవటానికి ఆది కాండము నుండి విశ్వాసులకు ఆయన సొత్తైన సమూహముకు కొన్ని నియమాలను కొన్ని పద్ధతులను దేవుడు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన మనకు ఒక క్రమము మనకు సిద్ధపాటు చేసి ఉన్నాడు. వాక్యములో నుంచి ఆయన తన యొక్క చిత్తమును ఉద్దేశమును క్రమమును మనకు చాలా స్పష్టముగా చూపిస్తూ ఉన్నాడు. అందును బట్టి మనము దేవునికి ఎంతో సమర్పణ కలిగిన హృదయముతో ఎంతో భయభక్తులు కలిగిన జీవితము మనము జీవించవలసిన ప్రాముఖ్యత ఉన్నది. కనుక దేవుడు మనకు ఇచ్చిన కొన్ని నియమములను నేను మీకు గుర్తు చేయాలి అని ఈ ఉదయకాల సమయమున నేను భావిస్తూ ఉన్నాను. ఆయన యొక్క నియమములను, ఆయన యొక్క కట్టడలను, ఆయన యొక్క ఆజ్ఞలను మనము తెలుసుకున్న తరువాత ఆయనతో మనకు ఉండవలసిన సహవాసము ఎటువంటిదో, ఆయనలో మనము నిలిచి ఉండి ఏ విధముగా ముందుకు కొనసాగింపబడాలో అన్న ఆలోచనతో మనము ఈ దినమును ఆరంభిస్తూ ఈ దినము అంతటియు ఆయన్ని చూస్తూ ఆయన యొక్క నియమాల మీద మనము ఆధారపడి మన ఆత్మీయమైన జీవితము అలాగుననే భౌతికమైన జీవితమును మనము ముందుకు కొనసాగించుకుందాము. పరిశుద్ధ గ్రంథమును లేఖనాలను మనము ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం నేను చూస్తూ ఉన్నాను. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతి దినము వెంబడించాలి అంటూ ఉన్నాడు. ఆయనను వెంబడించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరు ఆయనను వెంబడించాలి? ఎవరు అనగా, నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొనిన వారు ఆయనను వెంబడించాలి. ఆ మనస్సు, తన చిత్తము, తన సొంత ఆలోచనలు, తన సొంత ప్రణాళికలు మీద తన జీవితమును గడుపుట కాదు కానీ, తన ఇష్టానుసారమైన జీవితం ఈ లోకంలో జీవించుట కాదు కానీ, ఎవరైతే ఆయనను వెంబడించాలి అని ఆశతో ఉంటారో, మరి ముఖ్యంగా ఎవరైతే క్రీస్తేసులో రక్షణ పొందుకొని ఉంటారో, క్రైస్తవులు అని పిలువబడుతూ ఉండిన వారు వారి యొక్క సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి అని కోరుచూ ఉన్నాడండి. ఆయన మన కొరకు ఆ సిలువలో తన ప్రాణము చిందించాడు, అప్పగించాడు. తన పరిశుద్ధమైన రక్తమును ఆ సిలువలో 3 మ్రేకుల మధ్య వేలాడుతూ ఆయన రక్తమును చిందించాడు కదా. ఆయన మనలను రక్షించుకొని ఉన్నాడండి. మనము పాపముకు దోషముకు బానిసలైపోయిన సమయమున
ఆయన తన రక్తము ద్వారా మన ఆత్మలను శుద్ధీకరించుకొని తన మార్గమున మన జీవితాలను స్థిరపరిచి ఆయనను వెంబడించే వారముగా, ఆయనను అనుసరించేటి వారముగా కావలసిన అర్హతను, యోగ్యతను ఆయన మనకు దయచేశాడు. అందునిమిత్తము మనము మన ఆలోచనతో, మన సొంత ప్రణాళికలతో, సొంత జీవితము లోకమును ఇష్టానుసారముగా జీవించడానికి ఎటువంటి అవకాశము లేనే లేదు. ఎందుకు అనగా మనము ఆయన సొత్తైన ప్రజలము అని మనం గుర్తుపెట్టుకుందామండి. క్రీస్తేసు రక్తము చేత కడగబడ్డ ప్రతి ఆత్మయు దేవునికి చెందిన ప్రజలు, ఆయన సొత్తైన ప్రజలు, ఆయన గుంపు, ఆయన సమూహము, ఆయనలో నివసించవలసిన ఆవశ్యకత మనకు ఎంతగానో ఉన్నది. ఆయనలో మనము నిలిచి ఉండి ఆయనతో పాటు మనం ప్రయాణం చేయాలి. ఆయన వైపు చూస్తూ ప్రయాణం చేయాలి. ఆయనలో నిలిచి ఉండి ప్రయాణం చేయాలి. ఆయన చేయి పట్టుకొని మనం నడిపిస్తూ ఉన్నాడు కనుక మనము ఆయనకి ఇష్టానుసారముగా మన జీవితమును గడిపే వారముగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ 23వ వచనములో మనము చూస్తే ఆయన మనకు పెట్టిన నియమములు ఏమిటి అనగా, మనలను మనము ఉపేక్షించుకొని ఆయన గూర్చిన ఆలోచనతో మనము నిత్యము ఆ ప్రభువు వైపు చూస్తూ, ఆ ఘనమైన దేవుని వైపు చూస్తూ మనము మన జీవితములను ముందుకు కొనసాగించుకునే వారముగా ఉందామండి. చూద్దామా? రెండవ విషయము కూడా మనము ధ్యానము చేద్దాము. మొదటి యోహాను పత్రికను మనము తెరుద్దాము. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నేను చూస్తూ ఉన్నాను. 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుచూ ఉన్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైనది విషయం కదా, అలాగుననే చాలా కఠినమైనది కూడా కదా, అవునా కాదా అండి? ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? సహోదర ప్రేమను గురించి మనకు గుర్తు చేయిస్తూ ఉన్నాడండి. క్రీస్తేసు ప్రేమను మనము చూసాము. ఆ సిలువలో, కల్వరి సిలువలో ఆయన కాచిన రక్తము, ఆయన చేసిన ప్రాణ త్యాగములో ఉండిన గొప్ప శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, నిర్మలమైన ప్రేమను మనము కనుగొన్న తరువాత ఆయన మార్గములో మనల్ని నడిపిస్తూ ఉన్న సమయమున, మనలో మనం ఉపేక్షించుకుంటూ ఆయనలో మనము జీవిస్తూ ఉన్న సమయమున మనకు కావలసిన మరొక నియమము ఏమిటి అనగా, సహోదర ప్రేమను గురించి మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ సహోదర ప్రేమ ఏ విధముగా ఉండాలన్నాడండి? 14వ వచనములో, మనము సహోదరులను ప్రేమించుచూ ఉన్నాము కనుక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మరణములో నుంచి జీవములోనికి ప్రభు మనల్ని దాటించి ఉన్నాడు. అందునిమిత్తము మనము ఒకరిని ఒకరము ప్రేమించుకునే వారముగా ఉండాలండి. జీవపు లెక్కలోనికి మనల్ని చేర్చి ఉన్నాడు. మన అందరము, మానవులు అందరూ ఆయన రక్తము చేత కడగబడ్డ వారము, శుద్ధీకరింపబడిన వారము, ఎన్నుకున్న వారము, పరిశుద్ధులుగా తీర్చబడ్డ వారము. క్రీస్తు ప్రేమ మనందరము సమాంతరముగా, ఐక్యముగా పొందుకున్న వారము కనుక క్రీస్తులో కలిగిన ప్రేమ మనము ఇతరులకు పంచేవారముగా ఉండాలి. క్రీస్తులో కలిగిన ప్రేమను మనము చేతపట్టుకొని ఇతరులతో మనము అదే ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, పరలోకపు ప్రేమ మనము ఇతరుల పట్ల కనపరిచేటి వారముగా ఉండాలి అని దేవుడు మన నుండి ఆశపడుతూ ఉన్నాడు. అనేక మందిలో క్రైస్తవులుగా జీవిస్తూ ఉండిన అనేక మంది జీవితాలను, కుటుంబాలను మనము చూస్తే ఈ స్వచ్ఛమైన ప్రేమ చాలా కొదువుగా ఉంటూ ఉన్నదండి. వారు నోటికి పైన ప్రేమ చూపిస్తూ ఉన్నారు, బాహాకటికంగా, భౌతికముగా ప్రేమ కనపరుస్తూ ఉన్నారు, మాటలతో ప్రేమ చూపిస్తూ ఉన్నారు, వస్తువులు ఇచ్చి ప్రేమ చూపిస్తూ ఉన్నారు. కానీ వారి హృదయములో ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ చాలా లేమిగా ఉంటూ ఉన్నదండి. క్రైస్తవ ప్రేమ అటువంటిది కాదు. స్వచ్ఛమైన ప్రేమ మన హృదయాంతరంగంలో నుంచి వస్తూ ఉండేదిగా ఉండాలి. ఆ ప్రభువు కూడా ఆయన స్వచ్ఛమైన, ఎంతో నిర్మలమైన, పవిత్రమైన ప్రేమ మన ఎడల కనపరిచాడు. ఆ ప్రేమను మనకు ఎక్కడ కనపరిచాడు అనగా 3 మ్రేకుల మధ్య ఆయన స్వచ్ఛమైన ప్రేమ కనపరుస్తూ ఉన్నాడండి. తన ప్రాణమును త్యాగము చేయనటువంటి ప్రేమ క్రీస్తు మన కొరకు
కనపరిచాడు. కనుక మనము కూడా క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్న ఈ జీవిత కాలములో మనము కూడా బతికే కొద్ది కాలము అయినను మనము స్వచ్ఛమైన ఇంపైన ప్రేమ ఇతరుల పట్ల కనపరిచే వారముగా ఉండాలండి. ఇక్కడ కూడా 14వ వచనంలో దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అంటూ. ఎంతో కఠినమైన మాట కదా, ఎంతో హృదయాన్ని కదిలించే మాట కదా. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అంటూ ఉన్నాడండి. ప్రేమ లేకపోతే మనము మరణిస్తామా? ఏమిటి ఈ మరణము? భౌతికమైనది కాకపోయినను చాలా ఆత్మీయమైన విషయాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు కదా. మనము మన సహోదరులు స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించలేకుండా ఉంటే మనము మరణించినట్లే అని అంటూ ఉన్నాడండి. జీవపు లెక్కలోనికి దాటించాను అని అదే వచనంలో అన్నాడు. జీవపు లెక్కలోనికి మీరు దాటింపబడి ఉన్నారు అని అదే వచనంలో అన్నాడు. రెండవ భాగము మనము ఆలోచిస్తే మరణముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జీవమైన మరణమైన ప్రేమ మీద ఆధారపడ్డట్టు మనము చూస్తూ ఉన్నామండి. జీవపు లెక్కలోనికి క్రీస్తు మీద కలిగిన ప్రేమతో మనము ఆయనకు కలిగిన ప్రేమతో మనము ప్రేమ చూపుతూ ఉన్న ప్రేమను బట్టి దేవుడు మనల్ని రక్షణలోనికి నడిపించుకుని ఉన్నాడు. అలాగుననే మనం ఒకవేళ ఆ క్రీస్తు కలిగిన ప్రేమ మనకు లేకుండా ఉంటే మనలను కూడా మరణముతో పోలుస్తూ ఉన్నాడు. అనగా ఆత్మీయంగా మనము కూడా చచ్చిపోయిన వారమే అని గుర్తు చేయొచ్చు ఉన్నాడండి. కనుక నా ప్రియమైన సహోదరి, మార్నింగ్ మన్నా వీక్షిస్తూ ఉన్న నా ప్రియమైన వారలారా, ప్రేమతో నేను బ్రతిమలాడేది ఏమిటి అనగా, ఈ దినం నుంచి అయినా మనము ఉదయకాల సమయం నుంచి ఈ క్షణము నుంచి స్వచ్ఛమైన ప్రేమ మనము కనపరచటానికి ప్రయత్నిద్దామండి. నిర్మలమైన ప్రేమతో మనము ఇతరుల్ని ప్రేమించే హృదయమును పొందుకోవటానికి మన వల్ల అయితే కాదు. మన లోకపరమైన తలంపులతో, లోకపరమైన ఆలోచనలతో, భౌతికమైన పనులతో, సందర్భములు, సంఘటనతో మనము చేయలేము. కానీ దేవుని యొక్క సహాయత ఎంతగానో అవసరం. ఇటువంటి స్వచ్ఛమైన ప్రేమ మనము కనపరచాలి అంటే యేసు ప్రభు యొక్క సహాయత ఎంతగానో అవసరం. కనుక ఆయన పాదముల దగ్గర ఆ కృప మనము పొందుకోగలిగినట్లుగా దేవుణ్ణే మనము ప్రార్థనాపూర్వకముగా ఆయనలో ఎదురు చూస్తూ ఆయన సహాయత మనము పొందుకుందాం. మూడవ నియమము కూడా మనం ఒకసారి పరిశీలిద్దాము. మూడవ నియమము కూడా మనం ఒకసారి చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నేను చూస్తూ ఉన్నాను. 4వ వచనం నేను చూస్తూ ఉన్నాను. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఏమన్నాడండి? మన సొంత ఆలోచనలు, మన సొంత పనులు, మన సొంత ఉద్దేశాలు, మనము స్వార్థముతో మనము ఆలోచించకుండా ఇతరులను గూర్చి కూడా మనము ఆలోచించే వారముగా ఉండాలి. ఇతరుల గూర్చిన ఆలోచన జ్ఞానము కలిగిన వారముగా ఉండాలి. ఇతరుల యొక్క అవసరతను మనం గుర్తిరిగే వారముగా ఉండాలి. ఇతరులకు కలిగిన ఇబ్బందులు మనము తోడుగా నిలిచే వారముగా ఉండాలి. ఇతరులు ఉండిన పరిస్థితిని మనము కూడా దగ్గరగా చూస్తూ అనుభవిస్తూ వారికి తోడ్పాటును, సహాయమును, ఆదరణను, ఆప్యాయతను, స్వచ్ఛమైన ప్రేమను పంచే వారముగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడండి. ఇతరుల యొక్క అవసరమును గుర్తెరిగే హృదయం నీకు ఉన్నదా? ఇతరుల యొక్క లేమిని నీవు గుర్తెరగలుగుతూ ఉన్నావా? ఇతరులకు కలిగిన ఇబ్బందిని నీవు నీ కన్నులతో చూడగలుగుతూ ఉన్నావా? నీ ఆత్మీయమైన కన్నులతో వారి యొక్క అవసరతను తీర్చే హృదయము నీకు ఉన్నదా? భౌతికముగా అయినను కూడా వారికి తోడ్పాటును అందించాలి, సహాయము చేయాలి అన్న మనస్సు నీలో ఉన్నదా? ఒకసారి ప్రశ్న వేసుకుందామా? ఒకసారి మనల్ని పరిశీలించుకుందామా, పరిశోధించుకుందామా? నా ప్రియమైన వారలారా, ప్రభు ఈ దినాన మనతో మాట్లాడేది ఏమిటి అనగా, దేవుడు తన నియమములను బట్టి మన జీవితాన్ని నడిపించుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన దయచేసిన నియమములలో మొట్టమొదటికి మనల్ని మనము ఉపేక్షించుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా తన స్వచ్ఛమైన ప్రేమను ఇతరులతో కనపరచాలి అని కోరుకుంటూ ఉన్నాడు. మూడవదిగా మనము ఆలోచిస్తే ఇతరుల యొక్క అవసరతలను గురించి మనము జ్ఞానము కలిగిన విశ్వాసులుగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ దినమును మనము ప్రారంభిస్తూ ఉన్న ఈ గడియలలో ఇటువంటి మంచి నిర్ణయం ఒకటి తీసుకుందామండి. ప్రభువా, ఈ దినమంతయు నేను ఇతరుల యొక్క అవసరతను నేను గుర్తెరిగి వారికి నేను సహాయం చేసే పరిస్థితుల్లోనికి నన్ను నడిపించు ప్రభువా. ఇతరుల యొక్క అవసరతను నన్ను గుర్తెరిగే హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా. రెండవదిగా నా హృదయాంతరంగంలో నుంచి ఇతరులని స్వచ్ఛమైన ప్రేమతో నేను ప్రేమించే హృదయాన్ని నీవు నాకు దయచేయి ప్రభువా.
ఈ రెండు నేను ఎక్సర్సైజ్ చేయటానికి కావలసిన కృపా కనికరము మీరు మాకు దయచేయండి ప్రభా అని ప్రార్థనాపూర్వకంగా ఒక మంచి నిర్ణయం తీసుకుందామండి. ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క సహాయతను కోరుకుందాము. ప్రార్థిద్దామా? ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రభువా, మీ నియమములలో మీ ఆజ్ఞలను మీ కట్టడలను మేము అనుసరించాలి అన్నది మీ ఆలోచన. అందు నిమిత్తం మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, పిలుచుకున్నారు, మీ మార్గమును స్థిరపరుచుకున్నారు, సంఘములో జోడించారు. ప్రభువా, అనేక సార్లు మేము దారి తప్పిపోయిన వారముగా ఉన్నాము, క్షమించండి. మీ స్వచ్ఛమైన ప్రేమ మాకు కనపరిచారు. అదే ప్రేమ మేము ఇతరుల పట్ల కూడా కనపరిచే హృదయాన్ని దయచేయండి. అలాగున్నే ప్రభువా, ఇతరుల యొక్క అవసరతను గుర్తెరిగి వారి బాధల్లో, కష్టముల్లో, నష్టములో మేము కూడా తోడు ఉన్నాము అన్న హృదయాన్ని, నడిపింపును, ఆత్మశక్తిని మీరు మాకు దయచేయండి. ఈ మార్నింగ్ మన్నా వింటూ ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. ఈ దినమంతయు ప్రభువా మీరే మాకు తోడుగాని మా చేయి పట్టుకొని మీ మార్గమున మమ్మలను నడిపించమని కోరుకుంటూ మా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము, పరిశుద్ధపు తండ్రి. ఆమేన్, ఆమేన్.